మీరు వింటున్నారు కనుక ఒక చిన్న ఆలాపన చేయాలని ఆశపడుతున్నాను. రెక్కలు మొక్కలు చేసుకొని ఒక్కో పైసా కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు. నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండు నాని ఆర్జితం. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూసుకో. నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అయాచిత ధనమందుకొని నీ వారసులు పూర్తిగా చెడతారు. ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. ఆలోచన చేద్దాం పిల్లారా. నీ కష్టార్జితం అంతా రాయించేసుకున్న తర్వాత ఓల్డేజ్ హోముల్లో పాడేస్తున్నారండి. మన దేశం అలాంటి భక్తి నేర్పలేదండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన దేశం నేర్పిన భక్తి. అమ్మలో దేవుణ్ణి చూడయ్యా, నాన్నను దేవుడిగా స్మరించు, నీకు బోధిస్తున్న బోధకుల్ని గురువర్యుల్ని భగవంతుడితో సమానంగా చూడు. ఇంటికొచ్చిన అతిథిని నువ్వు దేవునిగా గమనించు. నా బైబిల్ అవే చెప్పింది. తల్లిదండ్రులను సన్మానించి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ బోధకులను నువ్వు విసిగించొద్దు. వారు నీ మీద పడి బాధపడితే నీకే కష్టం. నీ ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యము చేయ మరవద్దు. ఈరోజు అలాంటి భక్తిలో తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పాడేస్తున్నారు. రేపు పొద్దున మీకు నాకు రాదనే ఉంది. నా కొడుకు అప్పుడే నాది ఎంత అని అడుగుతున్నాడు. ఆడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇది నాది అంటున్నాడు అప్పుడే. నేను ఇంకా ముసలోండి అయిపోతే ఇంకేమంటాడో. నేను అంటున్నాను, వాడు ఎన్నన్నా నాకు ఒక ఆత్మనిశ్చయిత ఉంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నీకు అదే చెప్తున్నాను మిత్రం. ఒక రోజు నీ ఆత్మనిశ్చయిత నీకుందా? ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టిపోయేటప్పుడు నీ ఆత్మను పరభాగ్యానికి చేర్చగలిగే స్థితి నీకుందా?